విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. లోక్సభలో బిల్లు పెట్టినప్పటి నుండి ఒకటే కన్ఫ్యూజన్. అసలు ఏంటి ఈ జమిలీ ఎలక్షన్స్? మీరు ఇదే కన్ఫ్యూజన్ లో ఉన్నారా? నాతో రండి, అసలు ఈ జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏంటి కంగారుగా ఉన్నావు? ఏంటి ఏమన్నా డౌటా? ఏంటి? ఏం లేదు సార్, లోక్సభలో ఒక బిల్ పెట్టారంట కదా, బయట అంతా రచ్చరచ్చగా ఉంది. దేశ చరిత్రలోనే ఇది పెద్ద రిఫార్మ్ అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. డిక్టేటర్షిప్ వైపు అడుగులు వేయడానికే ఈ బిల్ పెట్టారని చెప్పి అపోజిషన్ వాళ్ళు అంటున్నారు. అసలు ఏంటి సార్ ఈ బిల్లు, ఎందుకంత రచ్చ జరుగుతుంది అంటారు? నీకు ఇది చెప్పాలంటే ఫస్ట్ బేసిక్ నుంచి నీకు చెప్తాను. ఫస్ట్ పెట్టిన బిల్లు ఏంటంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అని ఒక బిల్లు పెట్టారు. మన December 17th రోజు లోక్సభలో పెట్టారు. ఈ బిల్లు ఉద్దేశం ఏంటంటే, దాంట్లో ఏముందంటే దేశంలో ప్రతి స్టేట్ ఎలక్షన్స్, సెంట్రల్ ఎలక్షన్స్, లోక్సభ ఉన్న అసెంబ్లీ అంటాం కదా, సో ఈ 2 ఎలక్షన్స్ ఒకే రోజు జరగాలి అని. ఇప్పుడు మనకు ఎలా ఉంది, స్టేట్ అంతా ప్రతి స్టేట్ సపరేట్ డేట్స్లో జరుగుతూ ఉంటుంది, సెంట్రల్లో కూడా సపరేట్గా జరుగుతూ ఉంటుంది. మనం చూసినట్లయితే ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ మనం వింటూనే ఉంటాం. అయితే అది కార్పొరేషన్ ఎలక్షన్స్ అయి ఉండొచ్చు, పంచాయత్ ఎలక్షన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అయి ఉండొచ్చు. సెంట్రల్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ టైంలో జరుగుతూ ఉంటుంది కదా. సో ఇలా జరగడం కాకుండా అన్నీ ఒకే రోజు జరిగితే మనకి ఖర్చు కలిసి వస్తుంది అనేది బీజేపీ వాళ్ళ వాదన అనమాట. దాంట్లో ప్రాబ్లం ఏంటి సార్? కంటిన్యూస్ గా ఎలక్షన్స్ జరగడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటి? కంటిన్యూస్ గా మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి అనుకో, ఏం జరుగుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్ గా మన దగ్గర ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్ జరగడానికి ముందు వినుంటావు, ఏదన్నా పాలసీ అనౌన్స్ చేయగానే ఏం చెప్తారు, ఎలక్షన్ లో ఓట్ల కోసం పాలసీ అనౌన్స్ చేశారు, దీని నుంచి ఓట్లు దండుకుంటారు, కేవలం ఓట్ల కోసమే ఇది చెప్పారు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని అమలు చెయ్యరు అని ఇలాంటి గొడవలు వినుంటావు కదా. మనం లాస్ట్ టైం ఎలక్షన్స్ అప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కూడా కొన్ని స్కీమ్స్ అనౌన్స్ చేస్తే కేవలం ఓట్ల కోసం అనౌన్స్ చేస్తున్న స్కీమ్స్ అని మాట్లాడారు కదా. సో దీనివల్ల నీకు ఏమర్థమైంది, జనరల్గా ఏంటంటే ఏ ఎలక్షన్స్ జరిగినా కూడా ఆ ఎలక్షన్స్కి కొంత టైం ముందు ఇలాంటివి జరగకుండా, ఓటర్స్ని మ్యానిపులేట్ చేయకుండా ఫేర్గా ఎలక్షన్స్ జరగడం కోసం అని మన దగ్గర ఒకటి కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు. సో దాన్ని పెట్టుకొని ఏం చేస్తారంటే, ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ అయిన దగ్గర నుంచి ఏ గవర్నమెంట్ వాళ్ళు, పవర్లో ఉన్న వాళ్ళు కొత్త పాలసీస్ ఇష్యూ చేయడము, కొత్త ఇనాగ్రేషన్స్ చేయడము, ఇలాంటివి ఏమీ చేయకుండా ఆపుతారనమాట, ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా. సో దీన్ని చేయడం వల్ల ఏమవుతుందంటే, చాలా సార్లు పాజ్ పడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు నీకు ఒకసారి లోక్సభ ఎలక్షన్స్ జరుగుతాయి, ఒకసారి జనరల్ ఎలక్షన్స్ జరుగుతాయి, పంచాయతీకి ఎలక్షన్స్ జరుగుతాయి, కార్పొరేషన్కి ఎలక్షన్స్ జరుగుతాయి. ఇలా నీకు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఎలక్షన్స్ ఉండడం వల్ల ఈ ఎలక్షన్స్కి ముందు తర్వాత చాలా రోజులు వాళ్ళకి రూల్ ఉంటుంది, కొత్త గవర్నమెంట్ రిఫార్మ్స్ తేయకూడదు, పనులు చేయకూడదు అని, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉండడానికి. మనం ఏమనుకుంటామంటే ఎలక్షన్ అయిపోగానే అయిపోతుందేమో, ఓన్లీ 3-4 days ఉంటుంది అనుకుంటాం. కానీ ఒక స్టడీ ఏం చెప్తుందంటే, దేశంలో కనీసం 300 నుంచి 400 రోజుల వరకు కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఎలక్షన్స్ జరుగుతున్న టైంలో గవర్నమెంట్ పనులు ఆపేసిన టైం అనమాట. సో దానివల్ల ఏంటి, ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో 1 సంవత్సరం మొత్తం మనకి గవర్నమెంట్ పని చేయట్లేదు, ప్రజల కోసం చేయాల్సిన పనులు ఏముండవు, ఓన్లీ ఎలక్షన్స్ కోసము వర్క్ చేస్తూ ఉంటారు. దానివల్ల ప్రాబ్లం వస్తుంది అని ఒక పాయింట్ బీజేపీ వాళ్ళు చెప్తున్నది. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చూస్తే ఎలక్షన్స్ వచ్చినప్పుడు స్కూల్స్ని పోలింగ్ బూత్గా వాడతారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ని తీసుకొచ్చి పోలింగ్ నిర్వహించడానికి వాడతారు, పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్స్, కొన్నిసార్లు అయితే మిలిటరీ వాళ్ళు కూడా కనబడతారు కదా మనకి. మిలిటరీ వాళ్ళని కూడా మిలిటరీ స్టాఫ్ని తీసుకొచ్చేసి సరిగ్గా జరగడం కోసం వాడుతూ ఉంటారు. అంటే గవర్నమెంట్ రిసోర్సెస్ ఏవైతే ప్రజల మేలు కోసం పనిచేయాలో అవన్నీ కేవలం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం కోసం పనిచేస్తుంటాయి. సో ఇది ఒక ఇష్యూ ఉంది. ఇది ఇన్నిసార్లు కంటిన్యూస్గా ప్రతి స్టేట్లో ఎప్పుడూ ఏదో ఒక ఎలక్షన్ నడుస్తూ ఉంటే రిసోర్సెస్ అన్నీ అక్కడ ఫిల్అప్ అయిపోయి ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు కొన్ని స్టేట్ ఎలక్షన్స్ జరిగిన తర్వాత మన స్టేట్లో ఒక బడ్జెట్ రిలీజ్ చేశారు. ఈ స్కూల్స్ కోసం ఇంత బడ్జెట్, హెల్త్ సెక్టర్ కోసం ఇంత బడ్జెట్ అని రిలీజ్ చేశారు. బడ్జెట్ రిలీజ్ చేసిన వెంటనే ఇంకెక్కడో లోకల్ బాడీలో ఎలక్షన్ జరుగుతుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ ఏరియాలో ఇవి ఇంప్లిమెంట్ చేయడానికి అవ్వదు.
సో బడ్జెట్ రిలీజ్ అయినా కూడా యూజ్ చేయడానికి అవ్వకుండా ఫండ్స్ అలా పక్కన ఉండిపోతాయి, వేస్ట్ అయిపోతుంటాయి. సో ఇదంతా కూడా జనాలకు నష్టం కదా అని ఈ 2 ఇష్యూస్ దృష్టిలో పెట్టుకొని అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరిగితే మిగతా 5 సంవత్సరాల టెన్యూర్ అందరూ హ్యాపీగా ఓన్లీ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, ఎలక్షన్స్ గురించి మర్చిపోతారు. ఎలక్షన్స్ ఓటు గెయినింగ్ కోసం చేసే ఈ పాలిటిక్స్ అంతా కూడా కొన్ని రోజులకే పరిమితమై ఉంటుంది, మిగతా అన్ని రోజులు క్లియర్ గవర్నెన్స్ జరుగుతుంది అని బీజేపీ వాళ్ళు చెప్పేదన్నమాట. అంటే ఇంతకుముందు ఎక్కడైనా జరిగిందా సార్ అలా? ఇంతకుముందు మీరు రీసెంట్ టైంలో కూడా చూసుకుంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ జరిగినప్పుడు మనకి దగ్గర 300 days వేస్ట్ అయిపోయాయి. వేస్ట్ అంటే ఇది కూడా ఒక మంచికే, కానీ ఇన్ని డేస్ గవర్నెన్స్ లేకుండా ఫండ్స్ అన్నీ కూడా కేవలం ఎలక్షన్స్ కండక్ట్ చేయడం పైన అండ్ గవర్నమెంట్ అఫీషియల్స్, కలెక్టర్స్ లాంటి వాళ్ళు కూడా, పోలీస్ స్టాఫ్ అంతా కూడా ఈ పనుల్లోనే పడడం అనేది మంచిది కాదు అని. మరి 1 నేషన్ 1 ఎలక్షన్ పెట్టడం వల్ల దేశానికి 5 లక్షల కోట్ల లాభం ఎలా వస్తుంది సార్? ఇప్పుడు 5 లక్షల కోట్ల లాభం ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు రీసెంట్గా మనకి స్టేట్ ఎలక్షన్స్ జరిగాయి. జరగకముందు నేను కానీ మీరు కూడా వినుంటారు, ఏదైనా ల్యాండ్ కొనడానికో లేదంటే ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయడానికో ఎవరన్నా వచ్చినప్పుడు ఏం చెప్తారు, ఎలక్షన్స్ టైం కదా, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవరు వస్తారో చూద్దాము, ల్యాండ్ రేట్లు ఇంకా పెరుగుతాయేమో లేదా తగ్గుతుందేమో అని ఒక పాజ్లో కొత్తగా వచ్చే గవర్నమెంట్ ఏదన్నా కొత్త పాలసీలు తీసుకొచ్చినా దాని బేస్డ్గా రేట్లు మారిపోతాయి కదా అని అమ్మే వాళ్ళు అమ్మరు, కొనేవాళ్ళు కొనరు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ని చూసి వచ్చినవి మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుందా లేదా తెలియనప్పుడు ఇన్వెస్ట్మెంట్లు పెట్టడానికి పెద్ద కంపెనీలు కూడా ఆగుతాయి, ఎలక్షన్ తర్వాత చూసుకుందాంలే. దీనివల్ల ఏమవుతుందంటే ఆగిపోవడం, ఒకటి బయట నుంచి వచ్చే ఇన్వెస్ట్మెంట్లు ఆగుతున్నాయి, 2 జనాలు ఖర్చు పెట్టడం ఆగుతుంది, 3 గవర్నమెంట్ ఏదైతే స్పెండ్ చేయడానికి ఫండ్స్ రిలీజ్ చేస్తుందో అది కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల ఆగుతుంది, పాజ్ అవుతుంది. సో వీటన్నిటి వల్ల జరిగే నష్టము ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ ఒకేసారి జరగడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఎకానమీలోకి రావడము, ఫండ్స్ యూటిలైజేషన్ అవ్వడము, ఇది జీడిపి గ్రోత్కి దోహదపడుతుంది అని చెప్తున్నారు. ఇంకొకటి బాగా గమనించాల్సింది, లాస్ట్ 2019లో అనుకుంటా ఒకసారి మనకి పేపర్లో డైరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా రిలీజ్ చేశారు, దగ్గర 60,000 కోట్లు ఎలక్షన్స్కి ఖర్చు పెట్టారు అని. సో అంటే అఫీషియల్గానే 60,000 కోట్లు ఎలక్షన్ ప్రచారానికి ఖర్చు పెట్టారు అంటే ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారు? ఆన్ రికార్డే ఎంత ఉంటే ఆఫ్ రికార్డ్ ఎంత ఉంటుంది? వీటితో పాటు మళ్ళీ సజావుగా జరగడానికి ఎలక్షన్స్ ఎన్ని రకాల సమకూర్చాల్సి ఉంటుంది, సదుపాయాలు కానీ అవన్నీ, వాటికి కూడా ఖర్చు అవుతుంది కదా. సో ఇవన్నీ చూసుకుంటే ఇవన్నీ సేవ్ అయినట్లయితే దగ్గర 5 లక్షల కోట్లు మన ఎకానమీకి మనకి సేవ్ అయ్యి జీడిపిలో పెరుగుతుంది అనేది బీజేపీ వాళ్ళ వాదన అనమాట. బాగుంది కదా సార్, చక్కగా ఎక్కువ రోజులు ప్రజలకు సేవ చేసి తక్కువ రోజులు ఎలక్షన్స్ గురించి ఆలోచించవచ్చు. దీన్ని ఎందుకు సార్ అపోజిషన్ వాళ్ళు అపోజ్ చేస్తున్నారు? ఇంకా అపోజిషన్ పార్టీ కాబట్టి ఏం జరిగినా అపోజ్ చేయాలని రూల్ పెట్టుకుంటున్నట్టున్నారు. అలా ఏం లేదు, ఈ విషయంలో మాత్రం మనం అపోజిషన్ని మెచ్చుకోవాలి. ఎందుకంటే అపోజిషన్ వాళ్ళు అంటున్న పాయింట్స్ కూడా చాలా వ్యాలిడ్. ఇప్పుడు నీకు ఏ ఒపీనియన్ అని ఉండొచ్చు, నాకేం ఒపీనియన్ అని ఉండొచ్చు, ఓటు వేసినప్పుడు ఏ పార్టీ కన్నా వేసి ఉండొచ్చు, కానీ ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం 1 సైడెడ్గా నాకు ఏ పార్టీ ఇష్టమో వాళ్ళ వాదన మాత్రమే చూడకుండా ఓపెన్ మైండ్ తోటి నువ్వు ఆలోచిస్తానంటే నేను కొంచెం డీప్గా అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఇది మంచిది కాదంటున్నారు అనేది చెప్తాను. ఏంటంటే ఇప్పుడు అపోజిషన్ ఏం చెప్తున్నారు, మనకి ఒకేసారి ఎలక్షన్స్ కండక్ట్ చేయాలంటే ఇంత పెద్ద కంట్రీలో, ఇప్పుడు మన కంట్రీ డెమోక్రసీ ఇలా నడుస్తుంది అంటే ఒక ఫెడరల్ సిస్టమ్ నుంచి నడుస్తుంది. అంటే ఏంటి, దేశం అంతా ఒకటే అయినా సెంట్రల్ గవర్నమెంట్ సపరేట్గా పనిచేస్తుంది, స్టేట్స్ అన్నీ కూడా సపరేట్గా పనిచేస్తాయి. ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి డెసిషన్స్ వాళ్ళ ఉంటాయి. సో ఇలాంటి టైంలో మనం దేశమంతా ఒకేసారి ఎలక్షన్ జరగాలి అంటే కొన్ని అమెండ్మెంట్స్ తేవాల్సి వస్తుంది. కాన్స్టిట్యూషన్లో ఒక 5 ఆర్టికల్స్ మినిమం అమెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి 50% స్టేట్స్ దానికి ఒప్పుకోవాలి. సో ఇది ఇంత పెద్ద కంట్రీలో రీజనల్ అండ్ నేషనల్ పార్టీస్, డిఫరెంట్ ఐడియాలజీస్, డిఫరెంట్ కల్చర్స్ ఉన్న దాంట్లో అందరినీ ఒక తోవలోకి తీసుకురావడం అనేది కొంచెం డిఫికల్ట్ పని కదా. ఇది ఎలాంటి లాభం కోసం మనం ఈ పని చేస్తున్నాము, ఇది అంత స్మూత్గా నడిచిపోయేదా, గొడవలు అవుతాయి అనేది వాళ్ళు చెప్తున్న ఒక పాయింట్. రెండోది, సెంట్రల్ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్ కనుక మర్జ్ చేసినట్లయితే జనాలు, ఒక స్టడీ ఏం చెప్తుంది అంటే 70% ఆఫ్ ద టైమ్ సెంట్రల్కి ఎవరికి ఓటేస్తారో స్టేట్కి కూడా అదేలాగా ఓటు వేస్తారు ఆలోచించకుండా అని.
సో దానివల్ల నష్టం ఏమి ఉండొచ్చు? ఇప్పుడు అలాగ 2 చోట్ల వేసినట్లయితే మనకి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్లో ఒక కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి, స్టేట్లో లోకల్ ఇష్యూస్ సపరేట్గా ఉంటాయి. మనం ఇప్పుడు లోకల్ ఇష్యూస్ అడ్రస్ చేయకుండా సెంట్రల్ ఇష్యూసే దీన్ని మొత్తాన్ని కప్పేసి మనం దాన్ని బేస్ చేసుకొని ఓట్స్ చేసినట్లయితే లోకల్గా ఉన్న ఇష్యూస్కి లైట్ రాదంతగా, బయటికి ఇష్యూస్ బయటికి రాక చాలామంది కష్టపడాల్సి వస్తుంది అనేది కాంగ్రెస్ వాళ్ళు చెప్పేదన్నమాట. అంటే ఈ లోకల్ ఇష్యూస్ అంటే ఏంటి సార్? ఇప్పుడు లోకల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు కర్ణాటక, తమిళనాడు ఉంది. మనం ఇది చాలా మంచి ఎగ్జాంపుల్ అక్కడ ఉన్న పీపుల్కి. మీరు చూడండి, లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ మొత్తం మనకి ఆ బాలకోట్ ఇష్యూస్ జరిగిన తర్వాత 303 వచ్చాయి సీట్స్. ఎందుకు వచ్చాయి? సెంట్రల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు మనకి ఇవి ఉంటాయి, సెంట్రల్ సెక్యూరిటీ ఇష్యూ, ఇన్ఫ్లేషన్కి సంబంధించినవి, సెంట్రల్ కమ్యూనికేషన్కి సంబంధించి మన నేషనల్ హైవేస్ కానీ ఇలాంటి సంబంధించిన ఇష్యూస్ ఓవర్లాప్ అయ్యి జనాలందరూ ఆ క్యాంపెయిన్కి ముగ్ధులైపోయి అందరూ బీజేపీకి ఓట్లు గుద్దారు. కానీ కర్ణాటక అండ్ తమిళనాడు చూడండి, బీజేపీని రిజెక్ట్ చేశాయి. లోకల్ పార్టీస్ అక్కడ పవర్లోకి వచ్చాయి. ఎందుకు అంటే అక్కడ లోకల్ పార్టీస్ కానీ అదర్ దాన్ బీజేపీ పార్టీ ఎందుకు రావాల్సి వచ్చింది అంటే అక్కడ వాళ్ళు లోకల్ ఇష్యూస్ని ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు కావేరీకి సంబంధించిన ఇష్యూ నడుస్తుంది, వాటర్ బాడీస్ ఇష్యూ. ఇది లోకల్గా వాళ్ళు డీల్ చేస్తున్న ఇష్యూ. సో ఇలాంటి ఇష్యూస్ని డీల్ చేయాలి అంటే అక్కడ ఉన్నటువంటి లోకల్ పార్టీసే వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలుగుతాయి. ఇప్పుడు మన స్టేట్లో ఉంది, ఆదివాసులకు సంబంధించి కొన్ని వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు జరుగుతున్నాయి. అండ్ కొంతమంది లో సెక్షన్ వాళ్ళవి, తర్వాత కొన్ని రీజన్స్కి సంబంధించిన స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి. సో వీటి మీద పోరాటం ఎందుకు జరుగుతుంది అంటే మన దగ్గర ఒక రీజనల్ పార్టీ ఉంది, మన వాయిస్ని బయటికి తీసుకురాగలిగే పొలిటీషియన్స్, లీడర్స్ ఉన్నారు. అదే ఇప్పుడు సెంట్రల్ ఎలక్షన్స్ కండక్ట్ చేశారనుకోండి, సెంట్రల్ స్టేట్ 2 కలిపితే సెంట్రల్లో ఫండింగ్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు పెద్ద పార్టీస్, దేశం అంతా ఫండ్స్ వస్తాయి. వాళ్ళకున్న ఫండింగ్తో క్యాంపెయినింగ్ సెంట్రల్ ఇష్యూస్ పైన స్టేట్లో జరిగితే స్టేట్లో ఉన్న ఇష్యూస్ లోకల్గా జరుగుతున్న ఇష్యూస్కి అసలు వాయిసే వినపడదు. సో వాళ్ళంతా చచ్చుబడిపోయినట్టు అయిపోతుంది వాళ్ళ వాయిస్. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వాయిస్ డామినేట్ అయిపోయి సింగిల్ పార్టీ లేదా 2 పార్టీలు, కాంగ్రెస్ అయినా సరే బీజేపీ అయినా సరే సెంట్రల్ పార్టీస్, ఈ 2 మిగిలిపోయాయి. అంటే స్టేట్లో లోకల్గా ఉన్న ఇష్యూస్ గురించి మాట్లాడే గొంతు కూడా బయటికి తర్వాత రాదు. సో అందుకని మనకి కాంగ్రెస్ వాళ్ళు ఇది కరెక్ట్ కాదని చెప్తున్నారు అన్నమాట. అంటే మరి దీన్ని బీజేపీ పార్టీ ఎలా హ్యాండిల్ చేస్తుందంటారు? యాక్చువల్గా ఇది చూడడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది, అన్నీ ఒకేసారి కండక్ట్ చేయడం ఏముంది, మొత్తం ఎలక్షన్స్ ఒకసారి పెడతారు అంతే కదా అని అనిపిస్తుంది. కాకపోతే దాంట్లో చాలా హర్డిల్స్ ఉన్నాయి. దీన్ని ఎలా చేద్దాం అనుకుంటున్నారంటే ఫేజెస్ వైజ్లో చేస్తామని చెప్తున్నారు. ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో ఒకసారి ఎలక్షన్స్ జరిగిన వెంటనే 2019లో ఒకవేళ ఎలక్షన్స్ జరిగితే దాన్ని ఒక స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకొని ఆ టైంకి కొన్ని స్టేట్స్లో ఇంకా 4 years గడిచి ఉంటాయి, కొన్ని స్టేట్లో 5 years అయిపోయి ఉంటాయి, కొన్ని ఇంకొక ఇయర్ ఎక్స్ట్రా గడిచి ఉంటుంది. సో కొంతమంది ఏవేవైతే ముందుగా గడిచిపోయాయో, టెన్యూర్ అయిపోయిందో వాళ్ళకి ఎలక్షన్స్ జరుగుతాయి. టెన్యూర్ అయిపోని వాళ్ళని కూడా డిజాల్వ్ చేసి చెయ్యాలంటున్నారు. సో డిజాల్వ్ చెయ్యాలి అంటే ఎలా చేస్తారు? వాళ్ళని ఒప్పించి ఫోర్స్ఫుల్గా డిజాల్వ్ చేపించి మళ్ళీ మిడ్ టర్మ్ ఎలక్షన్ లాగా కండక్ట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్న ఫేజెస్ వైజ్గా దీన్ని మొత్తం సింగిల్ ఎలక్షన్ లాగా చేయాలనుకుంటున్నారు అనుకో. ఈరోజు ఎలక్షన్ చేశారు, జరిపారు, మొత్తం దేశమంతా అన్ని బాడీస్కి ఎలక్షన్ జరిగాయి. ఒక 3 years తర్వాత ఒక పొలిటికల్ క్రైసిస్ ఒక స్టేట్లో జరిగింది. ఇప్పుడు మన స్టేట్లోనే పొలిటికల్ క్రైసిస్ వచ్చింది, గవర్నమెంట్ పడిపోయింది, మళ్ళీ ఎలక్షన్ జరిగింది. వాళ్ళు చెప్తున్న ప్రకారంగా 3 years తర్వాత వచ్చిన కొత్త గవర్నమెంట్ ఇంకొక 2 yearsలో మళ్ళీ ఎలక్షన్ జరగాలి అంటారు. ఎందుకంటే మొత్తం అందరికీ 5 years పెట్టేస్తారు కదా, అందరికి అదే టైంకి జరగాలి కాబట్టి. సో ఇప్పుడు 3 yearsకి వచ్చిన కొత్త పార్టీ 2 yearsలో మళ్ళీ ఎలక్షన్స్లోకి వెళ్తున్నాము అంటే వాళ్ళు ఏం చేస్తారు? లాంగ్ టర్మ్ గోల్స్ గురించి ఆలోచిస్తారా? ఈ 2 yearsలో మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మనం జస్ట్ ఏదో 2 yearsని కవర్ చేయడానికి వచ్చినట్టు అయిపోయింది మన ఎలక్షన్స్. సో నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్లో మనం నెగ్గాలంటే ఇప్పుడు ఫ్రీ బీస్ పంచేద్దాం, లేదంటే చాలా ఓట్ గేమ్ ప్లే చేద్దాం ఇక్కడ అని డిఫరెంట్ స్టెప్స్ తీసుకొని మభ్య పెట్టడానికి ప్రయత్నాలు జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో వాళ్ళకి లాంగ్ టర్మ్ పీపుల్ గుడ్ కోసం పాలసీస్ తీసుకురావడానికి ఎలాంటి ఇన్సెంటివైజింగ్ ఉండదు. దానివల్ల ఏమైపోతుందంటే గవర్నెన్స్లో కొంచెం ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. మీరేమంటారు సార్? మీ ఒపీనియన్ ఏంటి? ఏది బెస్ట్ అంటారు? నా ఒపీనియన్లో ఏంటంటే ఈ ప్రాబ్లం అంతా కూడా
ఒక చిన్న కోడ్ ఆఫ్ కండక్ట్లో ఉన్నటువంటి రూల్స్ వల్ల వస్తున్నప్పుడు అందులో ఒక చిన్న మార్పు చేస్తే జరిగిపోయేదానికి ఇంత పెద్ద రిఫార్మ్స్ తీసుకొచ్చి ఇండియా వైడ్ ఒక పెద్ద భూకంపం సృష్టించి కొట్లాటలు లేదంటే డిస్సాటిస్ఫాక్షన్స్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో అని మా ఒపీనియన్. అండ్ ఇంకొకటి ఏంటంటే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇంకొక 3 years 4 yearsలో వాళ్ళు వెళ్ళిపోతారన్నప్పుడు ఆ 3 years వీళ్ళు జనాలకు సేవ చేయడం కన్నా కూడా రాబోయే కొత్త ఎలక్షన్కి ఎలా ఓట్లు సంపాదించాలనే దాని మీద ఉంటుంది ఒక విషయము. రెండోది మిడ్ టర్మ్ మధ్యలో జరిగే లోకల్ బాడీ ఎలక్షన్స్ వల్ల ఇప్పుడు మన దాంట్లోనే ఉంది స్టేట్లో కాంగ్రెస్ మీద మనకి నిస్సహాయత ఉందనుకోండి, నచ్చలేదు, దాన్ని జనాలు ఎలా బయటికి చెప్తారు? మధ్యలో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్లో వాళ్ళు వేరే వాళ్ళకు ఓటేస్తారు. దానివల్ల నడుస్తున్న గవర్నమెంట్కి ఏం ఇండికేషన్ వెళ్తుంది? ఓకే, మేము చేసే పనుల్లో ఏదో జనాలకు నచ్చట్లేదు, అందుకని మాకు ఓటు ఈ చిన్న పంచాయతీలోనో లేకపోతే కార్పొరేషన్లోనో మా పార్టీకి ఓటు పడలేదు అని వాళ్ళు సరిదిద్దుకొని ఎప్పటికప్పుడు అకౌంటబుల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. జనాలు మమ్మల్ని అడుగుతారు 5 years నా ఇష్టం, ఇంకా నేను 5 years ఎక్కానంటే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేవారు నన్ను క్వశ్చన్ అడిగేవాడు ఉండడు అనేలాగా కాకుండా మధ్యలో అన్ని చోట్ల ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ అకౌంటబిలిటీ ఉంటుంది. మేబీ ఖర్చు ఎక్కువై ఉండొచ్చు, కానీ అకౌంటబిలిటీ తోటి పోల్చుకుంటే ఆ ఖర్చు అనేది పక్కన తీసేసి మనకున్నటువంటి ఈ డైవర్సిఫైడ్ అప్రోచ్ ఏదైతే ఉందో, అంటే డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్ మైండ్ సెట్స్, ఇదంతా ఒక తోవలకు తీసుకొచ్చి ఫారిన్ టైప్లో మనం చేద్దాము అనుకుంటే మనకున్న కోర్ ఐడెంటిటీ పోతుంది అనేది నా ఒపీనియన్. ఇన్నటి నుండి మైండ్లో అన్నీ ఇవే తిరుగుతున్నాయి సార్. మంచి సమాధానం ఇచ్చారు ఇప్పుడు. ఓకే, ఇప్పుడు డౌట్స్ తీరిందా? తీరింది సార్. ఓకే.